తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మర్మికోఫోబియా మనీషాను బలి తీసుకుంది. మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే చాలా భయమట. పలుసార్లు కౌన్సిలింగ్ కూడా తీసుకుంది మనీషా. ఫోబియా అనేది తీవ్రమైన మానసిక సమస్య. చికిత్స అందకపోతే ప్రాణాలు తీసేంత ప్రమాదకరమని కూడా అంటూ ఉన్నారు. ఈ ఫోబియా ఉంటే చీమలను చూస్తే తీవ్రమైన భయం కూడా కలుగుతూ ఉంటుందట. చీమల భయంతో బలవన్మరణానికి పాల్పడిన మనీషా గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నవ్య హోమ్స్లో నివాసం ఉంటున్న ద్యావనపల్లి మనీషాను మర్మికోఫోబియా అనే సమస్య ఆమెను బలి తీసుకుంది. మర్మికోఫోబియా అంటే చీమలంటే భరించలేని భయం అన్నమాట. మనీషాకు ఈ భయం చిన్ననాటి నుంచే ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆమె పలుసార్లు కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం. అయినా కూడా ఆ భయం ఆమెను వెంటాడుతూనే ఉందట. ఈ పోరాటంలో చివరకు ఆమె ఓడిపోయింది నిజంగానే. వివాహమై 3 ఏళ్ల కూతురు అన్విక ఉన్న మనీషా తీవ్ర ఆందోళనకు లోనయ్యే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మర్మికోఫోబియా అనేది ఒక రకమైన స్పెసిఫిక్ ఫోబియా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది కేవలం చీమలంటే ఉండే అసాధారణమైన విపరీతమైన భయం. ఈ భయం చాలా తీవ్రంగా ఉంటుందట. చీమలు నిజంగా ప్రమాదకరంగా లేకపోయినా వాటిని చూసినా వాటి గురించి ఆలోచించినా కూడా భయంతో తీవ్రమైన ఆందోళన కలుగుతుంది లోపల. చీమల గుంపును చూడటం, ఒకే ఒక చీమను చూసినా లేదా అవి ఇంట్లో ఉంటాయేమోనని అనుమానం వచ్చినా కూడా ఈ భయం మొదలవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఫోబియాలు రావడానికి ఒకే ఒక నిర్దిష్ట కారణం అంటూ ఏం ఉండదు. చిన్నతనంలో చీమలు కుట్టడం వల్ల కలిగిన తీవ్రమైన నొప్పి లేదా ఎలర్జీ రియాక్షన్ లాంటి చెడు అనుభవాలు మెదడులో భయాన్ని ముద్రవేయొచ్చు. లేదా కొంతమందికి ఆందోళన లేదా ఫోబియా వచ్చే వంశపారపర్య లక్షణాలు కూడా ఉండవచ్చు. అధిక ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడే వ్యక్తుల్లో కూడా ఇలాంటి ఫోబియాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ ఫోబియా తీవ్రంగా ఉంటే చీమలను చూడగానే ఒళ్ళంతా వణుకు పుట్టడం, చెమటలు పట్టడం, ఆ స్థలం నుంచి వెంటనే పారిపోవాలి అనే తపన కూడా పడుతూ ఉంటారట. చీమలు తమను పీడిస్తాయేమో అనే ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం, ఈ భయం కారణంగా బయటకు వెళ్ళడం మానేయటం, ఇతరులతో కలవకపోవటం వల్ల డిప్రెషన్ లేదా ఒంటరితనం కూడా రావచ్చని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఫోబియాకు చికిత్స అందుబాటులో ఉంది. థెరపిస్ట్ పర్యవేక్షణలో చీమలకు క్రమంగా సురక్షితంగా దగ్గరవ్వడం ద్వారా భయాన్ని తగ్గించుకోవచ్చు అని కూడా తెలుస్తుంది. ముందుగా చీమల బొమ్మలు, ఫోటోలు చూపించి ఆ తర్వాత నిజమైన చీమల వరకు తీసుకెళ్లి భయాన్ని పోగొడతారు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆందోళన లేదా డిప్రెషన్ను తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు యాంటీ యాంగ్జైటీ లేదా యాంటీ డిప్రెసెంట్ మందులను కూడా వాడొచ్చు అని చెప్తూ ఉన్నారు. అలాగే నిజానికి మనీషాకు ఈ భయం ఏదో ఆకస్మికంగా వచ్చింది ఏం కాదు. అది చిన్నప్పటి నుంచి ఆమెను వెంటాడుతూనే ఉంది. బహుశా చీమలు ఇంట్లో ఉన్నాయేమోననే అనుమానం కూడా ఆమెకు తీవ్రమైన ఆందోళన కలిగించుండొచ్చేమో. ప్రతి చిన్న చీమను చూసినా అది తన జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుందనే అతిశయోక్తి ఆలోచనలు ఆమెను పదే పదే బాధించుండొచ్చు. ఈ భయాన్ని జయించడానికి ఆమె కుటుంబం పలుమార్లు కౌన్సిలింగ్, చికిత్సలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ భయం మనీషాలో పోలేదు. చివరకు ఇలా ఆత్మహత్యకు పాల్పడింది మనీషా.